ఇక హెచ్సియులో పోలీసుల దమనకాండ కొనసాగుతోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీ గేటు ముందు బైఠాయించిన విద్యార్థులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇక దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే రంజిత్, చెప్పండి, అక్కడ హెచ్సియులో పరిస్థితి ఎలా ఉంది? విద్యార్థులను పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రియా, సుప్రీంకోర్టులో ఈరోజు 3 గంటల 45 నిమిషాల వరకు కూడా వివరణ ఇవ్వాలంటూ ఆల్రెడీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేశారు. ఆల్రెడీ దానికి సిఎస్ఓ ఆల్రెడీ కూడా దాన్ని ఇది విచారించాలి, అక్కడికి వెళ్ళేసి ఆ పరిస్థితిని చూడాలి, అటవీ ప్రాంతం వరకు ఏ విధంగా ఉందని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటివరకు మనకు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దాంతోపాటు పోలీసులు కావచ్చు, వీళ్ళందరి బందోబస్తు నడుమ గత రాత్రి కూడా జేసీబీలు నడిచినట్టుగా వచ్చేసి సమాచారం ఉంది. దాంతో పాటుగా ఈరోజు ఉదయం వేరే అంటే చెట్లు కట్ చేసే మిషన్లతో వచ్చేసి మనుషులను పెట్టి కూడా ఇది ట్రీస్ కట్ చేసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ విధంగా అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నా సరే ఒకవైపు బుల్డోజర్లు నడుస్తున్నాయి, మరోవైపు వచ్చేసి ప్లాంటేషన్ కట్ చేస్తున్నారు. అంటే హైకోర్టుని మరియు సుప్రీంకోర్టుని కూడా ధిక్కరించే విధంగా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఆ విధంగా పనిచేస్తుందని విద్యార్థి సంఘాలు వచ్చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈ రోజు ఉదయం విద్యార్థి సంఘాలు అందరూ చెప్పండి. అయితే రంజిత్, ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ హెచ్సియులో ఎలాంటి చెట్లు నరికివేత ఏమైనా జరుగుతుందా ఇవాళ హెచ్సియు యూనివర్సిటీ ల్యాండ్స్ లో? ఆల్రెడీ మనకు కొన్ని విజువల్స్ చూస్తున్న ప్రకారము తెల్లారుజామున ఉదయం 4:30-5 గంటల ప్రాంతంలో కొంతమంది మనుషులను పెట్టేసి అంటే ట్రీస్ కట్ చేసే మిషన్ ద్వారా కూడా కట్ చేస్తున్నట్టుగా కొన్ని వీడియోస్ అనేటివి కూడా బయటకు వచ్చినాయి. దానికి అనుగుణంగానే అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్న దానికి విరుద్ధంగా వచ్చేసి చెట్లు కట్ చేయడము ఈ విధంగా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే వ్యతిరేకంగానే విద్యార్థులు వచ్చేసి నిరసన వ్యక్తం చేయడానికి వచ్చేసి హెచ్సియు దగ్గరికి వచ్చేశారు. దానిని వాళ్ళు ప్రశాంతంగా నిరసన చేస్తూ శాంతియుతంగా చేస్తున్న నిరసనను అడ్డుకొని పోలీసులు అత్యంత దారుణంగా ఒక నియంత్రితలాగా వచ్చేసి వాళ్ళని పోలీసులు కాళ్ళు చేతులు పట్టుకొని ఈడ్చుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు వ్యాన్లో పడేసిన తర్వాత వాళ్ళపైన చేతులు చేసి వాళ్ళు బయటికి ఏమన్నా వాయిస్ ఇచ్చినట్లయితే వాళ్ళను కొట్టి చంపుతామనేది కూడా బెదిరిస్తున్నట్టుగా విద్యార్థులు ఆల్రెడీ కూడా సమాచారం ఇచ్చారు. అంటే ఇలాంటి పరిస్థితులు అంటే వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని కూడా అడ్డుకుంచే విధంగా ఇక్కడ పోలీసులు చేస్తున్నారు, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. ప్రియా, అండ్ అయితే రంజిత్, ఒక విధంగా చూసుకుంటే కోర్టు నుంచి కూడా ఆదేశాలు వచ్చినా కూడా స్టే వచ్చినా కూడా ఎందుకని మరి ఇంకా కూడా దొంగతనంగా వీళ్ళంతా కూడా చెట్లని నరికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఓన్లీ మ్యాన్ ఫోర్స్ ని ఉపయోగించి మాత్రం ఎందుకు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే కోర్టు అంటే వీళ్ళకు లెక్కలేదా? హైదరాబాద్లో కూడా అంటే పని దినాలలో తప్పితే హాలిడేస్ వచ్చిన సమయంలో కూడా ఎలాంటి కూడా డిమాలిషన్ చేయొద్దని గతంలో హైదరాబాద్లో చెప్పారు. అదేవిధంగా వచ్చేసి వీళ్ళకు కూడా అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితిలో 24 గంటల వరకు ఈరోజు అంటే సాయంకాలం 3:45 వరకు తీర్పు వెలువడే వరకు ఎలాంటి ప్లాంటేషన్ కట్ చేయొద్దన్నా సరే చట్టానికి విరుద్ధంగా పనిచేయడం అనేది రేవంత్ రెడ్డి సర్కార్ అనేది కూడా ఇప్పటికీ విద్యార్థులు చెప్తున్నట్టుగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే హాలిడేస్ ఉన్న పరిస్థితులలో డిమాలిషన్ చేపడతారు. హాలిడేస్ సమాచారం ఉన్నా సరే 3:45 వరకు కోర్టు ఆల్రెడీ ఉన్నా సరే కోర్టులో కేసు ఉండి దాన్ని ఖచ్చితంగా విచారించాలని చెప్పినా సరే రాత్రికి రాత్రి మనుషులను పెట్టేసి కూడా ప్లాన్స్ కట్ చేసిన పరిస్థితులు కనపడుతుంది. అంటే ఎక్కడైనా సరే అంటే ఎక్కడ ఆగిపోతుందో దీన్ని ప్రభుత్వంగా వేలంపాట వేడిపించి భూములు అమ్మాలంటే ఎక్కడ ఆగిపోతుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా డీప్లాంటేషన్ చేసినట్లయితే ఎవరు అడ్డు ఉండరనే ఉద్దేశంతోనే కూడా రేవంత్ రెడ్డి ఆయన సర్కార్ ఈ విధంగా పనిచేస్తుందని చెప్పేసి విద్యార్థులు వాపోతున్నారు. ప్రియా, అండ్ అట్లనే కంచె గచ్చిబౌలిలోని ఏ ఒక్క చెట్టును కూడా నరకొద్దని సుప్రీంకోర్టు 3:30 నివేదిక అందించాలని కూడా చెప్పడం జరిగింది. మరి దాని పరిస్థితి ఏంటి? గతంలో ఎన్జిఓస్ ఆల్రెడీ దానిపైన ఫిల్ వేశారు. ఆ ఫిల్లుకు విరుద్ధంగా శనివారం, ఆదివారం, ఉగాది, రంజాన్ అంటే హాలిడేస్ ఉన్న క్రమంలో ఆల్రెడీ ప్రభుత్వం కూడా 10 వర్కింగ్ డేస్ ఇవ్వాలని చెప్పేసినట్టుగా చెప్పింది. 10 దినాల్లో వివరణ ఇస్తా అని చెప్పేసింది. ఈ మధ్య కాలంలో కోర్టులో ఫిల్ ఉన్నా వీళ్ళు వివరణ ఇవ్వకుండా హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టు కానీ ఎలాంటి వివరణ ఇవ్వకుండా హాలిడేస్ ఉన్న ఉగాది రోజు కావచ్చు, తర్వాత రంజాన్ రోజు కావచ్చు, అంతకుముందు శనివారం రోజు కావచ్చు, 3 రోజులలో దాదాపు
వందల కొద్ది బుల్డోజర్లు పెట్టేసి దాదాపు 300 ఎకరాలలో కూడా మొత్తం కూడా ప్లాంట్స్ మొత్తం కూడా కట్ చేసినట్టుగా వచ్చేసి మనకు విజువల్లో చూస్తున్నాము. దాదాపు 300 ఎకరాల వరకు కూడా కట్ చేశారు. అంటే హాలిడేస్ని అదునుగా తీసుకొని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను మరియు హైకోర్టు గైడ్లైన్స్ను తుంగలో తొక్కేస్తూ ఏకాధిపత్యంగా వచ్చేసి ఒక గుంపు మేస్త్రి పాలన సాగుతుందనేది ఇప్పటికీ విద్యార్థులు చెప్తున్నారు. ప్రియా. రైట్ రంజిత్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు చూసుకుంటే హెచ్సియులో పోలీసుల దమనకాండ జరుగుతోంది. అండ్ అక్కడ చూసుకుంటే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులందరి మీద కూడా పోలీసులు లాఠీ చార్జులు చేస్తున్నారు. అండ్ అక్కడ చూసుకుంటే అందరూ విద్యార్థులే, అందులో అమ్మాయిలు మహిళలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. మహిళల్ని కూడా లాఠీ చార్జ్ చేయడము ఇది నిజంగా ప్రభుత్వ పరిపాలన ఏంటో అనేది చూపిస్తుంది. అండ్ వాళ్ళందరూ కూడా శాంతియుతంగా వాళ్ళ భూములను కాపాడుకోవడానికి, పచ్చదనాన్ని కాపాడడానికి మాత్రమే విద్యార్థులందరూ కూడా అక్కడ ఫైట్ చేస్తున్నారు. ఆ ఫైట్ చేస్తున్న విద్యార్థులందరినీ కూడా పోలీసులు కొట్టి ఆ లాఠీ చార్జ్ చేస్తూ తీసుకెళ్లడం ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ విద్యార్థులందరూ కూడా మరి ప్రభుత్వం మా మీద లాఠీ చార్జ్ చేస్తుంది, ఈ లాఠీ చార్జ్ చేసినటువంటి ప్రభుత్వం మీద మరి ఏం కేసులు వేయాలి, అసలు అట్లాంటి వాటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా అని విద్యార్థులు కూడా అడగడం జరుగుతుంది. అండ్ ఇవాళ కంచె గచ్చ బౌలిలో ఇవాళ 3:30 వరకు కూడా నివేదిక అందించాలని రిజిస్ట్రార్కి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక భూముల వేలాన్ని కూడా ఆపాలని స్టూడెంట్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సచివాలయాన్ని కూడా ఓయూ హెచ్సియు స్టూడెంట్స్ కూడా ముట్టడించడం జరిగింది. ఈ హెచ్సియు భూములపై వేలంపై ఈ విద్యార్థులందరూ కూడా బగ్గుమంటున్నారు. ఈ వేలాన్ని ఆపేయాలని, ఈ భూముల పైన ప్రకృతిని కాపాడుకోవాలనేటువంటి అంశం మీద విద్యార్థులందరూ కూడా స్టాండ్ బైలో ఉన్నారు, నిరసన తెలుపుతున్నారు. ఆ నిరసన తెలుపుకునే హక్కు కూడా ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులకు ఇవ్వటం లేదు. అండ్ విద్యార్థులని లాఠీ చార్జులతోటి అతి దారుణంగా స్టూడెంట్స్ని, అంటే ఈ ఇవాల్టి స్టూడెంట్సే రేపటి ఆఫీసర్లు, మరి ఇట్లాంటి విద్యార్థుల మీద లాఠీ చార్జులు చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం, ఇదే పాలన అంటూ విద్యార్థులందరూ కూడా క్వశ్చన్ వేయడం జరుగుతుంది. ఇది నిజంగా అసలు ముమ్మాటికి తప్పు. విద్యార్థులందరినీ ఈ విధంగా లాఠీ చార్జులు చేయడం తప్పు. ఒక దిక్కు కోర్టు నుంచి ఆదేశాలు కూడా వచ్చినా కూడా వీళ్ళు దొంగతనంగా ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. దొంగతనంగా మ్యాన్ పవర్ని ఉపయోగించి మిషన్స్ని పెట్టి వాటి చెట్లను కూడా కట్ చేయడం జరుగుతుంది. ఒక దిక్కు స్టే వచ్చినప్పటికి కూడా ప్రభుత్వము కోర్టును కూడా ధిక్కరిస్తుంది. అంటే కోర్టు అంటే కూడా ప్రభుత్వానికి లెక్క లేదు. అండ్ కోర్టునే ధిక్కరిస్తుంది. విద్యార్థులందరూ కూడా లాఠీ చార్జ్తో చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇవాళ 3:30 నిమిషాల్లోపు నివేదిక అందించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కి చెప్పింది.